ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 5 ఏళ్లకే ప్రజలకు ముక్కులకు వచ్చింది, ఆడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. నాయన నువ్వు ఈ 5 ఏళ్ళు ఉంటేనే ఎక్కువ, ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు. కాకపోతే నువ్వు బై డిఫాల్ట్ గెలిచినవు, నీ అదృష్టం బాగుంది, 5 ఏళ్ళు ఉంటావు. కానీ 5 ఏళ్ళు మంచిగా పనిచేయి, ఊకే తిట్ల దండకాలు బంద్ చేసి ప్రజల కోసం పనిచేయి. నీకున్న అవకాశాలని జాగ్రత్తగా వినియోగించు, ఏదైనా కొద్దిగానే ఉన్న మంచి పేరు వస్తుంది. రెండోసారి గెలుస్తా అంటే కాంగ్రెస్కి అంత సీన్ లేదు. రాజస్థాన్లో ఒక్కసారికే పోయింది, ఛత్తీస్గఢ్లో ఒక్కసారికే పోయింది, యాడైనా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారికే పోతుంది. ఇక ఎంత పచ్చి అబద్ధాలంటే మేము టీచర్ల ట్రాన్స్ఫర్ చేసినామని ఇలా చెప్తున్నాడు గాంధీ భవన్లో. 18 ఏళ్ల కింద అయిందట టీచర్ ట్రాన్స్ఫర్లు, 18 ఏళ్లలో టీచర్ ట్రాన్స్ఫరే కాలేదట. ఇక రేవంత్ రెడ్డి వచ్చి 18 ఏళ్ల తర్వాత ఇప్పుడే ట్రాన్స్ఫర్లు చేసినా అని మాట్లాడుతుండు. అబద్ధాలు ఆడడానికి సిగ్గుండాలి. 2018లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు చేసింది నిజం కాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. 2018లో జనరల్ ట్రాన్స్ఫర్స్ ఫర్ టీచర్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. నీకెవడో ఆ స్క్రిప్ట్ రైటర్ చక్కగా లేడు, ఆ ముఖ్యమంత్రి పదవి ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు. ఇట్లా అబద్ధాలు ఆడితే టీచర్లు ఏమనుకుంటారు? టీవీలో చూసిన టీచర్లు ఏమనుకోవాలి? 18 ఏళ్ల కింద ట్రాన్స్ఫర్ అయింది, ఇప్పుడు నేనే చేసిన అంటే టీవీలలో చూసిన టీచర్లు నేను ఏమనుకుంటారు? నీ పరువు నువ్వు తీసుకున్నట్టు కాదా? నీ గౌరవం నువ్వు దక్కించుకున్నట్టు కాదా? నీ దక్కించుకుంటే దక్కించుకున్నావు ఆయన, కుర్చీ గౌరవం పోతుందని మాకు బాధ కలుగుతూ ఉంది. ఇక ఉచిత కరెంటు గురించి, స్కూళ్ళకి ఇప్పుడే ఉచిత కరెంట్ వచ్చిందట. ఇక అంతకుముందు కరెంటే లేదట స్కూళ్ళల్లో. అడుగుపో, ఏ స్కూల్లో పోయి అడుగుతావో. అంతకుముందు కరెంటే లేదట, కంప్యూటర్లన్నీ మూలకు పడ్డాయట. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చే స్కూళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చిండట. కేసీఆర్ గారు ఉన్న అంతకుముందున్న ప్రభుత్వాలు స్కూళ్లకు గ్రాంట్ ఇచ్చిండ్రు, స్కూల్ హెడ్ మాస్టర్లు కరెంటు బిల్లు కట్టిండ్రు. నువ్వు గ్రాంట్ బంద్ చేసినావు, డైరెక్ట్ కరెంట్ వాళ్ళకి కడుతున్నావు, గంతే తేడా. కేసీఆర్ స్కూళ్ళకి ఇచ్చిండు, స్కూల్ వాళ్ళు కరెంట్ బిల్లు కట్టిండ్రు. నువ్వు స్కూళ్ళకి ఇచ్చిండు, బంద్ పెట్టినావు, కరెంట్ వాళ్ళకి కడుతున్నావు. గాదానికి ఏదో నేనేందో ఉచిత కరెంట్ ఇచ్చినా, ఇక గతంలో లేనే లేదు, ఇప్పుడే కొత్తగా స్కూళ్ళకి కరెంట్ ఇచ్చింది అన్నట్టు బిల్డప్ ఇవ్వబట్టివి నువ్వు. ఇవాళ ఇంకో విషయం మీరు చూశారు, నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం స్పష్టంగా తెలిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డే దాడి చేపించిండు అని ఆయనే చెప్పిండు, మనోడే వాళ్ళ ఇంటికి పోయిండు అని చెప్పిండు, నేనే పంపినా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమవుతుంది? శ్రీధర్ బాబు ఏమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకున్నారని శ్రీధర్ బాబు అంటాడు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకొని రాష్ట్రం పరువు తీస్తుండ్రు అంటాడు. రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చిచ్చాట్లేమన్నాడు, గాంధీ బీఆర్ఎస్ఏ అన్నాడు. ఇవాళ ఏమంటాడు, గాంధీ భవన్లో చూడుండ్రు. ఇక